ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మహోత్సవ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప, దీవెన, ఆశీర్వాదం మీకు తోడై ఉండునుగాక. ప్రభు మిమ్మల్ని అలాంటి దీవెనలతో నింపునుగాక. ప్రియులారా, ఈ రోజున యావత్ ప్రపంచం యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని తలంచుకుంటూ, ఆయన త్యాగాన్ని ధ్యానించుకుంటూ, ఆయన శిలువ త్యాగములో ఉన్న ఆంతర్యాన్ని స్మరించుకునే ఒక శుభగడియలు అని చెప్పుకోవాలి. ఒకవేళ సమయం గంటలు వ్యత్యాసంగా ఉన్నప్పటికీ ప్రపంచమంతా కూడా ఆయన యొక్క బలియాగానికి శిరస్సు వంచి నమస్కరించే శుభగడియలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయని ఒక గొప్ప బలియాగం, ఓ త్యాగాన్ని యేసుక్రీస్తు సర్వలోకం కొరకు చేశాడు. ఆయన ఈ లోకానికి దిగివచ్చి ఆయన కార్యక్రమాలు ఆయన నెరవేర్చుకున్నవాడు కాదు, కానీ ఆయన ప్రారంభం నుంచి కూడాను దేని నిమిత్తము ఈ లోకానికి దేవుడు ఆయనను పంపాడో దానినే ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క జననం పవిత్రమైనది, ఆయన మరణం కూడా ఎంతో పవిత్రమైనది. ఆయన ఈ లోకానికి మానవుని రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించి కాపాడడానికి ఈ లోకానికి దిగి వచ్చిన నాథుడు గనుక ఆయన సమస్తమును కూడా ఆలస్యం లేకుండా తగు కాల నియమాలలో వాటిని నెరవేర్చిన మహనీయుడు యేసుక్రీస్తు. ఒకరోజు ఒక వివాహ మహోత్సవానికి యేసుక్రీస్తు వెళ్ళాడు. తల్లి అయిన మరియ కూడా వెళ్ళారు. ఆ రోజు ఆ వివాహంలో కాస్త ద్రాక్షరసం అయిపోయింది, కళ్యాణం కళతప్పింది. ఇక అంతలో అక్కడ విషాదపు ఛాయలు అలుముకున్నాయి. తల్లి అయిన మరియ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక అద్భుతం చేయమన్నప్పుడు ఆయన చక్కటి మాట అడిగాడు. అమ్మా, నాతో నీకేంటి, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అంటే ఒక సమయం ఉంది, ఆ సమయం కొరకు ఆయన కనిపెట్టుచున్నవాడుగా కనపడతాడండి. ఏదో ఉద్రేకాలకు పాల్పడి తనకు శక్తి సామర్థ్యతలు ఉన్నాయి గనుక నేను ఏదైనా చేయగలను అని విర్రవీగుతూ అలాంటి అనుభవాలు యేసుక్రీస్తులో మనం చూడలేమండి. నా సమయం ఇంకా రాలేదు అంటే ప్రతిదీ కూడా దేవుడు ఆయనకు నిర్ణయించిన ఆ సమయం బట్టి ఆ కార్యాలన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. అదే యేసు ప్రభు ఒక రోజున తన శిష్యులందరినీ చూచి అన్నాడు, నా సమయం ఆసన్నం అవుతున్నది అన్నాడండి. అక్కడేమో నా సమయం ఇంకా రాలేదు అన్నాడు, ఇక్కడేమో నా సమయము ఆసన్నం అవుతున్నది అన్నాడు. అంటే జరుగుతున్నది ఏది కూడా అనర్థాలుగా జరగట్లేదు, జరుగుతున్నది ఏది కూడా నాకు ప్రతికూలంగా జరుగుతుంది అని ఆయన అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళికతో ఈ లోకానికి వచ్చాడు, ఒక సిద్ధపాటుతో ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఆయనను ఒక బృహత్తరమైన పని నిమిత్తమై ఈ లోకానికి పంపించాడు. ఆ పని ఆయన ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చి, ప్రియులారా, ఒక మాట నేను మీతో చెప్తాను. ఆఖరిలో ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, సిలువపై ఆయన వేలాడుతున్న ఆ క్షణాన ఆయన పలికిన మాటల్లో ఈ ఆంతర్యం కనిపిస్తుందండి. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొడుచున్నానెను. చిరకతో నిండిన ఒక పాత్రను అక్కడ పెట్టుండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి.
యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియులారా చూడండి, వాక్యంలో ఆయన సమాప్తమైనదని చెప్పి అనే మాట మనం చూసినప్పుడు ఏమి సమాప్తమైంది? ఆయన ఈ సమస్త కార్యములు సమాప్తమైనవని ఎరిగి ఇవన్నీ ఏమని మనకు బోధిస్తున్నాయి అనంటే అన్నీ కూడా ఒక క్రమము ప్రకారమే, కర్తవ్యము ప్రకారమే జరిగాయి. వాటిల్ని ఆయన సమాప్తం చేసే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడండి. నా ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు చిన్న వయసులో ఉన్నప్పుడు యెరూషలేమునకు దేవాలయమునకు వెళ్ళారు. వాళ్ళు ఆ పస్కా పండుగ ఆచరించుకొని వెళ్ళిపోతున్నారండి. యేసుక్రీస్తుని విడిచిపెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చి ఆయన అడిగారు, ఏం చేస్తున్నావయ్యా నువ్వు అలా అన్నప్పుడు ఆయన వాళ్ళతో ఏమన్నాడో తెలుసండి? ఆ చిన్న వయసులోనే నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా? ఆయన ఒక కర్తవ్యాన్ని నెరవేర్చే దేవుడు. నేను తండ్రి పనుల మీద ఉన్నాను అని అంటే ఆయన యొక్క నడక, ఆయన యొక్క మాట, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క క్రియలన్నీ కూడా ఆ తండ్రి పనిని సంపూర్తి చేయాలి. నన్ను గూర్చి లేఖనాలలో వ్రాయబడిన ఆ సత్యాన్ని నెరవేర్చాలి నేను అని ఆయన ఆ దిశగా ప్రయాణం చేశాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు అనేక ఆపదలు వచ్చాయి, అనేక శోధనలు వచ్చాయి. ఆయన అనేక విధములుగా శోధింపబడ్డాడు. అయినప్పటికీ కూడా వాటన్నింటిలో నా దేవుడు నన్ను పంపిన పనికి సమాప్తి చేయాలి, సంపూర్తి చేయాలి అనే ఆధ్యాసతోనే ఆయన ముందుకు వెళ్ళి సమస్తము కూడా సమాప్తం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మనం ఒక్క మాట నేర్చుకోగలిగితే మన ఎడల దేవుడు ఎన్నో సంకల్పాలు ఉంచుకొని ఉన్నాడు. ఒక గొప్ప ప్రణాళికతోనే ప్రభు మనల్ని నిర్మించాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములైనవి, వాటిని నేను వివరించలేనయ్యా అంటాడు. మరి మన ఎడల ఆయనకి ఇన్ని తలంపులు ఉన్నప్పుడు ఒక మాట మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే ఆ దైవ సంకల్పాన్ని, ఆ దైవ నిర్ణయాన్ని, దేవుని ప్రణాళికను మనం మన దినములలో సంపూర్తి చేయగలుగుతున్నామా, సంపూర్తి చేయగలమా అనే ప్రశ్నకి ఈరోజు మన మనస్సాక్షి సమాధానం చెప్పాలండి. మనం ఈ లోకాన్ని విడిచే సమయానికి, దేవుడు మనకు అనుగ్రహించిన విశ్రాంతిలోనికి మనం వెళ్ళక మునిపే దేవుడు మన ఎడల ఉంచిన ఆ సంకల్పం, ఆ భారభరితమైన ఆ కర్తవ్యాన్ని సంపూర్తి చేయాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మంది దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చిన తరుణాన్ని పోగొట్టుకొని, కాలాన్ని పోగొట్టుకొని, వయస్సును పోగొట్టుకొని, ఇంకా కాలం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా నేను తర్వాత ఆలోచించి చెప్తాను అన్నట్లుగా సమయాన్ని వ్యర్థపరుచుకొని ఈరోజున మనం ఎంతో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాము. రక్షణ పొందే అవకాశం ఆయన అనుగ్రహించినప్పుడు పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి రక్షణ పొందాలి. బాప్తిసం పొందే అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి మనల్ని మనం సమర్పించుకొని నీతి యావత్తు ఆ బాప్తిసాన్ని మనం పొందుకొని నీతిని నెరవేర్చాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడి సత్క్రియలు కలిగిన వారమై క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి మనం ఎదగడానికి మనం ఆ దైవ సంకల్పాన్ని ఎరిగిన వారం కావాలండి. మరి ఈరోజు ఆయన శిలువ ధ్యానాలు మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు శిలువలో పలికిన సప్త స్వరాలు మన బ్రతుకులకు అవి ఆశీర్వాదకరమైన, ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలు కలిగించే మాటలుగా మార్చబడ్డాయి. సంవత్సరం ఈ మాటలు తలపోసుకుంటూ మౌనమైపోదామా, లేక ఆ మాటలలో ఉన్న ఆంతర్యాన్ని మనుగడలోనికి, ఆచరణలోనికి తీసుకుని వద్దామా? తనతో తిరుగుతూ, ఆయనతో ఉంటూ నమ్మకమైనటువంటి శిష్యునిగా ఉన్నాడు ఇస్కరియోతు యూదా. దివిటీలతోనూ, దీపాలతోనూ, ఆయుధాలతోనూ వాళ్ళు ఆ తోటలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అతన్ని అలా చూసి అన్నాడు, చెలికాడ నువ్వు చేయాలనుకున్నది త్వరగా చేసేసాయి అలాని. ఎందుకంటే అతని మీద ఏమి ద్వేషం పెరగట్లేదు, ప్రభుకి కక్ష తీర్చుకోవాలనే మనసు కలగట్లేదు. ఆయనకి దైవ సంకల్పం తెలుసు కనుక ఇదిగో లేఖనములు నెరవేరునట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నాతో ఉన్నవాడే నన్ను పట్టిస్తున్నాడు, నన్ను అప్పగిస్తున్నాడు కనుక నా సమయం ఆసన్నమవుతుంది అని ఆ దైవ సంకల్పాన్ని చూశాడే కానీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు లేవండి.
ఆయన ఆఖరిగా గెత్సేమనిలోకి వెళ్ళి ప్రియులారా మహారోదనతో కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఒక క్షణం వస్తుంది, ఓ సమయం వస్తుంది, తండ్రి తన చేతిని విడిచిపెట్టే సమయం అండి. అమ్మో, భయంకరమైన పరిస్థితి. దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టే క్షణం, అది తట్టుకోలేని క్షణం. ఆ సమయం తలంచి 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 ఆయన మహారోదనతో, యేసుప్రభు వయసు ఎంత అండి? 33.5 సంవత్సరం అండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఆ 33.5 సంవత్సరాల వయసు మంచి యవ్వన వయసు, భరించే వయసు కాదది. వాస్తవంగా ఆ యవ్వన వయసు అనేది ఉరకలెత్తే వయసు. కోపము, ఈర్ష, ద్వేషం, పగ రక్తంలో ఇమిడిపోయిండే వయసు అది. ఆయనేమి 70-80 సంవత్సరాలు ముసలోడైపోయింది. ఎంత తిట్టినా ఎంత కొట్టినా కోపం లేకుండా అలాగ వృద్ధాప్యంలో కాదు, నిండు యవ్వన వయసు. ఆ యవ్వన వయసులో ఆయన రక్తమంతా చెమట బిందువులుగా కింద పడేటంతగా ఆయన మహారోదనతో కేక వేసి అడుగుతున్నాడు ప్రభుని, అయ్యా ఈ పాత్రను నా ఎదురు నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే కదా నెరవేరాలి, నీ ప్రణాళిక కదా నేను నెరవేర్చాలి, నీ సంకల్పం కదా నేను నెరవేర్చాలి. ప్రియులారా, మనకు అంత కష్టం లేకపోయినా కూడా, మనకు అన్ని శోధనలు లేకపోయినప్పటికీ కూడా, మనం అంత బాధ మనం పడకపోయినప్పటికీ కూడా, ఈ రోజున ఆ దైవ సంకల్పాన్ని, దైవ చిత్తాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న అవాంతరాలకే అలజడి పాలైపోతున్నాము. దైవ సంకల్పాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ ఆ సిలువ మరణం అది మాటలతో చెప్పేది కాదు, ఊహించలేనిది. 10,000లో అతి కాంక్షణీయుడైన యేసుక్రీస్తు మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య రక్తపు ముద్దలా వ్రేలాడాడండి. ఏంటి ఆయనకి ఆ శిక్ష? ఏంటి ఆయనకి ఆ మరణం? ఎవరు ఆశించరే, ఎవరు కోరుకోరే. ఆఖరి దినాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారండి, ఆఖరి దినాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారండి. బిలాము ప్రవక్త అన్నాడు కదా, నీతిమంతులకు కలుగు మరణం నాకు కావాలన్నాడు. అవును, ప్రతి వాళ్ళు కోరుకునేదే. నీతిమంతులకు కలిగిన ఆ మరణం నాకు కావాలని ఆశించాడు. కానీ యేసు ప్రభు అలా ఆశించలేదు. నేను దేవాతి దేవుణ్ణి గనుక నాకు మరణం లేకుండా నేను అలా మాయమైపోవాలి, అంతర్ధానమైపోవాలి అని అనుకోలేదు. మనవలే ఆయన శరీరమును ధరించి దాసుని స్వరూపం దాల్చి వచ్చి ఆయన భయంకరమైన మరణం చవిచూచాడండి. దేని కొరకంటే మరణపు ముళ్ళును విరవడానికి, మరణపు ముళ్ళును విరిచి ఆ మరణ ఛాయలలో ఉన్న మానవుని మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి. ఆ ఘోరమైన మరణంలో యేసుక్రీస్తు నిలిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 10,000లో అతి కాంక్షణీయుడు చూడనొల్లని వాడైపోయాడు, చిల్లపింకుగా మారిపోయాడు. దూషణలకి ఆయన తల ఉంచాడు, నిందించారు ఆయన్ని. దేని కొరకు? మన కొరకు. ఇదిగో లోక పాపములను మూసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాప భారం అంతా ఆయన సిలువలో మోసాడు, మనకు విమోచనిచ్చాడు. మన కొరకై దిగువచ్చి సమస్తమును సమాప్తమైనదిగా ఆయన ముగించుకొని సంపూర్ణుడై ఆయన వెళ్ళాడు. మీకు ఇంకో మాట చెప్తాను, ఆయన సిలువలో మరణించాడు, ఎవ్వరూ ఆయన చంపలేదు. కానీ లేఖనాల్లో మనం చదువు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఆయన అప్పగించాడు తండ్రికి, ఆయనే తన ప్రాణాన్ని అప్పగించేసుకున్నాడు. యేసుక్రీస్తు సమాధిలో పెట్టబడ్డాడు, మరలా మృత్యుంజయుడై లేచాడు. సమాధి ఆయన బంధించలేకపోయింది. సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు.
ఆయన సెలువులో పలికిన మాటలు అమూల్యమైనవి. ఆయన సెలువులో పలికిన మాటలు శ్రేష్టమైనవి, ఘనమైనవి. ఆయన అంత చిత్రవదన చేస్తున్నా కూడా ఎవరిని పల్లెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే ఇవన్నీ జరగవలసినవి అని ఎరిగిన వాడే. మన వ్యక్తిగత బ్రతుకులను కూడా ఒక్కసారి ఆలోచించుకొని, నా ఎడల దైవ సంకల్పం ఏమై ఉంది, దేవుని చిత్తం ఏమై ఉంది, దేవుని ప్రణాళిక ఏమై ఉందని వాటిని మనం నెరవేర్చబద్ధులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో మీరు సమస్తము సమాప్తమైనదని చెప్పారు. అవును, మీరు ఏది కూడా అసంపూర్ణంగా ఉంచలేదయ్యా. సంపూర్ణుడవై గనుక సమాప్తం చేశారు. మా కొరకై సమాధుల్లో పెట్టబడ్డారు. మా కొరకై సమాధిని గెలిచి లేచి మృత్యుంజయుడివై మరలా నైనా మీరు కనిపించారు. తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళారు. మా పక్షమును విజ్ఞాపన చేస్తున్నారు. మీ త్యాగాన్ని, మీ త్యాగ ఫలాన్ని మేము ఈరోజు అనుభవిస్తున్నాం. మేము కూడా నైనా మీరు వెళ్ళిన మార్గంలో మీ సంకల్పాన్ని, మీ చిత్తాన్ని, మీ ప్రణాళికను గుర్తించి మా దినములు ముగించక మునిపే వాటిని సంపూర్తి చేయడానికి కృపను మా మీద కుమ్మరించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కృపాక్షేమాలతో ఈ దినమంతయు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.